ఒక బ్రదరు నైట్ 10:30కు నాకు వాట్సాప్లో మెసేజ్ చేసింది. ఆ మెసేజ్ చూసిన తర్వాత నేనే షాక్ అయిపోయాను. బెట్టింగ్ యాప్స్లో ఆయన దాదాపు 22 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసిండట. అంటే ఫస్ట్ 500 పెట్టిండట. ఆ 500 పెడితే 1000 రూపాయలు వచ్చినాయి. తర్వాత 1000 పెడితే 2000 వచ్చినాయి. తర్వాత 10,000 పెడితే 20,000 వచ్చినాయి. 20,000 వచ్చినాయి కదా అని 50,000 పెట్టిండట. 1,00,000 రూపాయలు అయినాయి. ఇక నాకు 1,00,000 రూపాయలు గెలుచుకున్నా అని చెప్పి ఆ బ్రదర్ ఏం చేసినట్టు తెలుసా, 2 లక్షలు పెట్టిండట. ఇంకో 1,00,000 రూపాయలు అప్పు చేసి 2 లక్షలు పెట్టిండట. ఆ 2 లక్షలు కాస్త 4 లక్షలు అయినాయి. 4 లక్షలు అయినప్పుడు ఎట్లుంటుంది? ఇక అడక్ట్ అయిపోయింది. మొత్తం ఆ బెట్టింగ్ యాప్స్కి అడక్ట్ అయిపోయి విపరీతంగా ఆడిండట. దాదాపు ఆయన SBI బ్యాంక్ ట్రాన్సాక్షన్ చూస్తే 56 లక్షల ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఆయన ఆడినటువంటి బెట్టింగ్ యాప్స్ కి సంబంధించిన అంశం అంటే క్రెడిట్ డెబిట్ 56 లక్షల రూపాయలు. ఆయన స్టేట్మెంట్ తీస్తే ఆయన బెట్టింగ్ యాప్స్ కు ఆయన అడక్ట్ అయిపోయి బెట్టింగ్ వాడుతూ 22 లక్షల రూపాయలు ఒడగొట్టుకున్నాడు. 22 lakhs. దాదాపు 11 లక్షల రూపాయలు అప్పైంది. ఆ 11 లక్షల రూపాయలు కట్టుకోక ఇబ్బంది పడుతున్నాడు. అప్పులలో ఫోన్ చేస్తే ఫోన్ లేపనటువంటి పరిస్థితి. ఎక్కడ నేను రాంగ్ స్టెప్ తీసుకుంటే మా తల్లిదండ్రులు సఫర్ అవుతారేమో అనేటటువంటి బాధతోటి జాబ్ చేసుకొని ఆ అప్పులు తీర్చుకుంటున్నాడు. ఒక బ్రదర్ నాతో కాల్ మాట్లాడిండు. దాదాపు 13 నిమిషాల ఆడియో. యువత అందరూ కూడా ఈ ఆడియో వినాల్సినటువంటి అవసరం ఉంటుంది. చాలా బాధాకరమైనటువంటి ఆడియో ఇది. ఆ బ్రదర్ మాట్లాడుతుంటే నాకు కూడా బాధ అనిపించింది. ఎమోషన్ అయింది ఆ బ్రదర్. నా లెక్క ఎవరు ఇబ్బంది పడవద్దన్నా బెట్టింగ్ యాప్స్ ని ఇమీడియట్లీ బ్యాన్ చేయాలంటూ కూడా ఆ బ్రదర్ మాట్లాడిండు. 13 నిమిషాల ఆడియో. ఒకసారి మీరు ఈ ఆడియోని వినేటటువంటి ప్రయత్నం చేయండి. ఫస్ట్ నాకు తెలియక ముందు 500 ఏమో ఇస్తాను. దాని తర్వాత వస్తుండే 2,000 3,000 వేసుకుంటూ పోయినా. మళ్ళీ ఏమైంది, మళ్ళీ వస్తున్నాయి కదా అని వేసుకుంటా ఆశతో పోయినా. దానికి అడిక్ట్ అయిపోయినా మొత్తము. నా దగ్గర ఉన్నాయి మొత్తం ఏమంటారు సేవింగ్స్ అని పోయినాయి అన్న. మళ్ళీ వాళ్ళ దగ్గర ఇళ్ళ దగ్గర తీసుకొని చేసిన అవి పోయినాయి అన్న. క్రెడిట్ కార్డ్స్ ఉండే క్రెడిట్ కార్డ్ మొత్తం 2,20,000 క్రెడిట్ కార్డ్ మొత్తం వీక్ దాంట్లోనే ఇస్తాను అన్న. అట్లా అది అడిక్ట్ అయిపోయినా దానికి. ఎంత పైసలు ఉంటే అది బ్యాన్ చేస్తేనే మంచిదని నేను అనుకుంటున్నాను. అంతే. ఎన్ని పోయినాయి పైసల్ని? 22 lakhs ప్లస్ పోయినాయి అన్న. అన్న ఇప్పుడు వాళ్ళు ఇచ్చేటోళ్ళు అంటే నా దగ్గర మంచిగా పైసలు ఉంటుండే అప్పుడు. అడగంగానే అరే ఉంటే కదా ఈయన దగ్గర ఎట్లయినా ఇస్తాడులే అని ఇసుకుంటూ పోయారని అందరూ. అడగంగానే ఇసుకుంటూ పోయారని అందరూ. 50,000 60,000 ఇసుకుంటూ పోయారు. అందరు ఇసుకుంటూ పోయారు. ఇక దానివల్ల ఏమైనా కంటిన్యూ పెట్టుకుంటూ పోయినా నా సెకండ్స్ లో వెళ్ళిపోయినా పైసలు. అది అదే ఇన్స్టాగ్రామ్ లో వీడియో చూస్తున్నాను. ఇది ఒక అందరికి చెప్తాంలే, ఇక మన మోటివేషన్ అయినా వస్తుంది అని మెసేజ్ చేస్తున్నాను నీకు.